Dear people of God, greetings to you all in the Master's name of our Lord and Savior Jesus Christ. I'm happy to be back here to meditate on the topic God's people, salt and light. ఉప్పు మరియు వెలుగై ఉన్న దేవుని ప్రజలు. లెటస్ ప్రే. మా దేవ, వాక్య ధ్యానంలో నీ కృప మాకిచ్చి నీవే మా అందరితో మాట్లాడమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, salt and light, both concepts are so essential for human life. Nowadays, without salt, no dish is being cooked. Without light, no house is built. You see? So these both, we do not know how Jesus Christ uttered these words. You see? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఉప్పు లేకుండా ఏ వంట రుచించదు, ఏ నాలుకకు ఏ వంట రుచించదు. ఏ దేశస్థలమైనా, ఏ ఖండములో ఉండినా, ఏ భాష మాట్లాడినా ఉప్పు లేకుండా వంట భుజించుట కష్టం. ఒకవేళ ఉప్పు లేకుండా తినినా అయిష్టంగా తినాల్సిందే. సో సాల్ట్ ఈజ్ సో ప్రిషియస్ అండ్ ప్రామినెంట్ ఫర్ ఎవ్రీ డిష్. అండ్ లైట్, we are sure that there is no house without a light. It may be a hut, ఒక చిన్న కొట్టమో, గుడిసో, పూరిపాకో, ఏదైనా చిన్నది, ఒక గది ఏదున్నా కూడా లైట్ లేని గది లేదు. You see? And now our topic is, and you, the people of God, are the salt and light to the entire world. ఈ ప్రపంచానికి మీరే ఉప్పు, మీరే వెలుగు. మరి ఎట్లుండాలా? హౌ షుడ్ యు బీ? దిస్ ఇస్ అవర్ టాపిక్. వెన్ గాడ్ ఈస్ గివింగ్ యూ ప్రామినెన్స్, హౌ షుడ్ వి బీ అన్నది ఒక ముఖ్యమైన ఒక అంశం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 5వ వచనంలో, యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను, కాగా తనకు సేవకుడనయ్యుండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా. ఇలా ద పర్పస్ ఆఫ్ వై ఐజయా కేమ్ అవుట్, ద పర్పస్ వై ఐజయా కేమ్ అవుట్ ఈస్ బీయింగ్ ఎక్స్ప్లెయిన్డ్ హియర్. ఏమి చెప్తున్నాడు, ఏమి బోధ చేస్తున్నాడంటే, యాకోబును తిరిగి తన దగ్గరికి రప్పించడానికి, ఇశ్రాయేలును తిరిగి దేవుని యొద్దకు నడిపించడం కోసమే దేవుడు నన్ను నా తల్లి గర్భంలో జన్మింపజేసినాడు. మరి నన్ను నా తల్లి గర్భంలోనికి ప్రవేశపెట్టిన దేవుడు ఈ భూమి మీదకి నన్ను తీసుకొని రావటానికి కారకుడగు దేవుడు ఏం చెప్తున్నాడు అనంటే 6వ వచనంలో, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించునట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించునట్లును, నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయం. యూ షుడ్ అండర్స్టాండ్, ఇది ఒక చిన్న విషయం. నీవు నా సేవకుడై ఉండుట ఇది చాలా అల్పమైన ఒక చిన్న విషయం. అయితే వాట్ ఈజ్ ఇంపార్టెంట్, ఏది ముఖ్యము అనంటే 6వ వచనంలో, 6వ వచనంలోని 2వ భాగం, భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధన మగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. దిస్ ఈస్ ది యాక్చువల్ పర్పస్. యాకోబును తిరిగి రప్పించడానికి, ఇశ్రాయేలును తిరిగి సమకూర్చడానికి నిన్ను పిలిచడం అనేది ఒక స్వల్పమైన సంగతి, చిన్న విషయం అది. అయితే వాట్ ఈస్ ద స్ట్రాంగ్ పర్పస్ బిహైండ్ కాలింగ్ యూ ఈజ్ యూ మస్ట్ బీ ద లైట్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్ విచ్ ఐ విల్ బీ సేవింగ్. నేను రక్షించబోవు ఈ సమస్త అన్యజనులకు నీవు వెలుగై ఉండాలా. ద లార్డ్ హూ స్పోక్ టు ఐజియా ఈజ్ టుడే స్పీకింగ్ టు ఆల్ ఆఫ్ అస్ హూ ఆర్ కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనల్నందరినీ ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. అనేకులను ఆయన యొద్దకు రప్పించుట స్వల్పమైన సంగతి, అయితే అంతకంటే బృహత్తరమైన సంగతి ఏమిటిది అనంటే, మీరు అన్యులకు వెలుగై ఉన్నారు. అన్యజనులకు మీరు వెలుగు. ఆ అన్యజనులందరినీ రక్షణ వైపుగా నడిపించడానికి
మీరే వెలుగు. వారు ఆ రక్షణ మార్గంలో నడవటానికి టార్చ్ లైట్. ద లైట్ మీరే, ద క్రిస్టియన్స్, ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. డోంట్ యూ థింక్ దట్ దిస్ ఈజ్ ఎ ట్రెమెండస్ రెస్పాన్సిబిలిటీ? డోంట్ యూ థింక్ దిస్ ఈజ్ ఎ మేజర్ రెస్పాన్సిబిలిటీ? ఇంత గొప్ప బాధ్యత కలిగిన దేవుని బిడ్డలు ఎట్టి ప్రవర్ధన, బికాస్ యు ఆర్ గోయింగ్ టు బి ద లైట్. మీరు వెలుగు, మీరు మార్గం చూపించాలి వాళ్ళు నడవడానికి. మరి మార్గం చూపించేవారు మీరు ఎట్లుండాలా? లైట్ సొట్లబెట్ట పగిలిపోయి లైట్ వెలగకుండా గుడ్డిగా వెలుగుతుంది అనుకోండి. నౌ కెన్ ద లైట్ లీడ్ us? It cannot lead us. And now God says you are the light to lead all the Gentiles into salvation. And if so, this is true, how should you be? ఎఫెసీయులకు పత్రిక రాస్తా పౌలు 5వ అధ్యాయంలో కొన్ని సంగతులను తెలియజేస్తున్నాడు. ఏంటివి? 5వ అధ్యాయము మొదటి వచనం, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. ఇదే పరిశుద్ధులకు తగినది. ఏది? లోభత్వము నుండి మీరు దూరంగా ఉండాలా, జారత్వము నుండి దూరంగా ఉండాలా, తర్వాత ఏ విధమైన అపవిత్రత మీలో ఉండకూడదు. If you want to be the light, God has called you to be the light. And if you are the true light, you should not have all this. ఇవన్నీ అపవిత్రత, జారత్వము, మరి లోభత్వము, ఇవేవి మీలో ఉండకూడదు. ఇవి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి ఇవి తగవు. మరి ఇంకా ఏమంటారు 4వ వచనంలో, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను, వింటున్నారా? మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. You see, your life, because you are light of the world, so your life must be exemplary. మీ నోట బూతులైనను సరసోక్తులైనను, ఇంకా ఏమంటున్నాడు, పోకిరి మాటలు రాకూడదు, అవి ఉచ్చరించకూడదు, అవి పరిశుద్ధులకు తగినవి కావు. 5వ వచనంలో, వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడయున్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఈ పై చెప్పబడిన ఏవి మీలో ఉండినా యూ కెనాట్ బీ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. లోకానికి మీరు వెలుగు కాలేరు. యూ కెనాట్ బీ ద లైట్. సో బిఫోర్ లీడింగ్ సంబడి, మనం పూర్వము కరెంట్ ఉండకుండా ఉండే మనకు, అప్పుడు మనం ఏం చేస్తుంటామంటే దీపాన్ని ఇట్లా సాయంకాలం వేళ శుభ్రపరిచి, లాంతర్లు ఉన్నాయి అవుటని మనం శుభ్రపరిచి సాయంత్రం అయ్యేసరికి దాంట్లో ఆయిల్ వేసి దీపం సరిచేసి వెలిగించి పెడుతుంటుంది. అంటే రాత్రంతా ఈ దీపం వెలుగియాల. అది వెలుగు ఇయ్యాలంటే ముందు అది తనను తాను శుభ్రపరచుకోవాలా. అది వస్తువు చేయలేదు కనుక మనం శుభ్రం చేస్తున్నాం. సో బిఫోర్ యు ఆర్ లైట్, యు ఆర్ కాల్డ్ టు బి లైట్. బిఫోర్ యూ లీడ్ సంబడి యూ షుడ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఇవేవి మీలో ఉండుటకు వీలు లేదు అని పరిశుద్ధ పౌలు ఖరాఖండిగా బోధ చేస్తున్నాడు. ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకా కొన్ని సంగతులను ఆయన తెలియజేస్తున్నాడు. ఏంటివి అని మనం ఆలోచిస్తే, పరిశుద్ధ మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనంలో కొన్ని సంగతులు ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ఏమని అంటే,
మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఇప్పుడు మీరు వెలుగు గనక మిమ్మల్ని మీరు ముందు సరి చేసుకొని తర్వాత ఇతరులకు వెలుగు ఇవ్వాలి. ఇప్పుడు యేసుస్వామి ఏమంటున్నాడు? మీరు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? దేని వలననైనా ఉప్పుకు సారం ఇయ్యగలమా? వెన్ సాల్ట్ లూజెస్ ఇట్స్ టేస్ట్, can it be given back the same taste with the help of anything else in the world? Nothing can give taste. If salt loses its taste, it cannot be used for any purpose. You cannot bring back the taste of the salt again. So what do? You simply throw the salt outside. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందదు. మరేమవుతుంది? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుతుంది. తొక్కబడుతుంది. పీపుల్ విల్ నాట్ కేర్ ఫర్ యూ. నౌ గాడ్ సేస్ మీరే లోకమునకు ఉప్పు. యేసుస్వామి అంటున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు నిస్సారులైతే, మీలో సారము నశిస్తే మీరు బయట పారవేయబడి త్రొక్కబడతారు తప్ప మీ వలన దేవుని రాజ్యానికి ప్రయోజనమేమీ లేదు. హీఈస్ వెరీ సీరియస్ అబౌట్ దిస్. జీసస్ ఈజ్ సేయింగ్ దిస్. యు సీ 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. పీపుల్ షుడ్ ప్రైజ్ గాడ్ బై సీయింగ్ యువర్ గుడ్ యాక్ట్స్. సో యు ఆర్ ద లైట్. మీరు చెడ్డవారైతే చెడ్డ వెలుగు అందరి మీద ప్రకాశిస్తారు. మీరు మంచివారైతే మీ వెలుగు అందరి మీద ప్రకాశించి తద్వారా అందరూ ప్రభువును స్తుతిస్తారు. అటువంటి ప్రయోజనకరమైన వ్యక్తులుగా దేవుని పిల్లలు ఈ భూమిలో బ్రతకాలనని ఆయన వాంఛ. అలాగ చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనల్ని అందరిని అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థన చేస్తాం. మా దేవ, వాక్యం కొరకు స్తోత్రం. మీరు ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారికి కావాల్సిన మేలులను దీవెనలను దయచేయండి. మరి అనారోగ్యంతో బాధపడేవారిని మీ గాయపడిన స్థలతో ముట్టండి. మరొకసారి మేము వాక్యం ధ్యానించే వరకు నీ దీవెన ఆశీర్వాదాలు నీవే మా అందరికీ ఇచ్చి కాపాడమని యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. త్రియక దేవుని నిత్యం మీకు తోడుగుండుగాక. ఆమేన్.